పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. చంద్రబాబు సూపర్ 6 హామీల అమలులో ఇప్పటికే నిలువున రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని, ఇప్పుడు ఉచిత బస్సు పథకం కాస్త తుస్సుమనిపించారని మండిపడుతున్నారు మహిళలు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ పథకం అమలు చేస్తూనే ఆంక్షల పేరుతో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు అంటేనే మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి నిరూపించుకున్నారని విమర్శిస్తున్నారు మహిళలు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు బోడ మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న అన్న చందంగా ఉచిత బస్సు హామీ తయారు చేశారని మండిపడుతున్నారు మహిళలు. ఉచిత బస్సు ప్రయాణంపై ఏడాది కాలంలో ఊరిస్తూ చివరికి షరతులు వర్తిస్తాయంటూ ఉసూరుమనిపించారని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం ఎక్కడికెళ్లినా ఉచితమేనంటూ ఊదరగొట్టిన ఉచిత బస్సు హామీ పథకం తుస్సుమనిందని విమర్శిస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని బస్సుల్లో ఉచిత బస్సు పథకం అమలు చేయాలని కోరుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఫ్రీ బస్ పథకం తెలియని విషయం ఏంటంటే, ఆయన పల్లె టు పల్లె అనేసి అనౌన్స్ చేస్తూ ఉండారు అందరూ, వాళ్ళ పార్టీ శ్రేణులందరూ. మీరు మహిళలందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైనా మీరు ఇక్కడి నుంచి కర్ణాటకలో ఉండేలాగా ఇక్కడ కుదరదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 24 లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారు. అయితే వీరికి 1418 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీరిలో ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం చెప్తున్న పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు 663 బస్సులు ఉన్నాయి. మిగిలిన 755 బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్టు కొనాల్సిందే. మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే కూడా టికెట్టు కొనాల్సిన పరిస్థితి. ఈ మాత్రం దానికి ఉచిత బస్సు అంటూ గొప్పలు దేనికి అంటూ మండిపడుతున్నారు. మహిళలందరూ దీనిపై ఆలోచన చెయ్యాలని కోరుతున్నారు. ఏదైతే ఉచిత బస్సు అని పెట్టాడో దాంట్లో మళ్ళీ ఒక లొసుగు పెడుతూ ఓన్లీ పల్లె వెలుగు బస్సులు జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తూ పెట్టడం అనేది మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పథకం పెట్టడం కన్నా హ్యాపీగా ఈ ఫ్రీ బస్ అనే పథకాన్నే తీసేసి ఉండొచ్చు. విలేజ్ టు విలేజ్ వెళ్ళడానికి ఈ పథకం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మహిళలందరూ ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం మహిళల్ని నిలువునా మోసం చేశారని మండిపడుతున్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వానికి మహిళల సత్తా ఏంటనేది త్వరలో చెప్తామని ఫైర్ అవుతున్నారు.